ఆదిపర్వం. శ్రీగణేశాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 1వ అధ్యాయం. ఈ ఆదిపర్వంలో మొదటిది అనుక్రమణికా పర్వం. ఇందులో గ్రంథ ప్రారంభం, గ్రంథం యొక్క మహిమ చెప్పబడ్డాయి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్య నమః. సర్వవిఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ మనం ప్రారంభం చేస్తున్నాం. లోమహర్షణ పుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికః నైమిషారణ్యే శౌనకస్య కులపతేః 12 వార్షికే సత్రే. పూర్వం ఒకనాడు కులపతి, అందరికీ పెద్ద అయినటువంటి శౌనక మహర్షి, ఆయన జ్ఞానంలో చెప్పటంలో, పురాణాలు చెప్పటంలో మహత్తరమైనటువంటి శక్తి గలవాడు. కులపతి అయినటువంటి శౌనక మహర్షి నైమిషారణ్యంలో 12 ఏళ్ల పాటు చేసే 12 వార్షిక యాగం చేయసాగాడు. 12 ఏళ్ళు, 12 ఏళ్ళు. అప్పుడక్కడికి లోమ మహర్షుడి పుత్రుడు, సూతపుత్రుడు, పౌరాణికుడైనటువంటి ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఉగ్రశ్రవసుడు ఆయన్ను చూడగానే మునులందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆయన నుండి కథలు వినాలని ఆయన చుట్టూ చేరారు. కథలు చెప్పడంలో చాలా నేర్పరి, అద్భుతమైనటువంటి పౌరాణిక కథలను అంత అద్భుతంగా చెప్తారన్నమాట. సూత మహర్షి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. వారి నుండి గౌరవ సత్కారాలను కూడా అందుకున్నాడు. వారి ఇచ్చిన ఆసనంపై కూర్చున్నాడు. వారిలో ఒక ముని ఇలా అడిగాడు, ఓ సూతపుత్ర, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఏ ప్రదేశాల్లో ఎంతెంత కాలం ఉన్నారు? ఈ విషయాలన్నిటినీ పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు సూతపుత్రుడు తన గురించి ఇలా చెప్పాడు. ఓ శౌనకాది మునులారా, జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు. ఆ మహాభారత కథను ఆ సమయంలో చెప్పాడు. నేను దాన్ని విన్నాను. ఆ సమయంలో సర్పయజ్ఞం అంటే తండ్రికి అవమానం జరిగినప్పుడు తండ్రిని అవమానపరిచినటువంటి సర్పాలనే నేనంతా యజ్ఞం చేస్తానని చేశాడు జనమేజయుడు. మీకు అందరికీ తెలుసు ఆ కథ. హరివంశులు కూడా మేము చెప్పుకున్నాను, మీకు మీరు విన్నారు కూడా. భాగవతంలో అత్యద్భుతంగా చెప్పుకున్నాం. భాగవతం వినిన వాళ్ళకి ఆ కథ తెలుస్తుంది. ఎందుకు ఆ జనమేజయ మహారాజు చెప్తున్నారు, జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు ఆ యజ్ఞంలో. నేను దాన్ని విన్నాను. తర్వాత శమంతకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడ కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. అక్కడి నుండి సరాసరి మీ దగ్గరికే వచ్చాను. మీరందరూ బ్రహ్మ ప్రభావాన్ని పొందినవారు, మీరంతా కూడా ఆ ప్రభావాన్ని పొందినవారు. ఈ యజ్ఞంలో సూర్యుడిలాగాను అగ్నిదేవుడిలాగాను ప్రకాశిస్తున్నారు. మీరందరూ స్నానం చేసి పరిశుద్ధులై ఉన్నారు. అగ్ని కార్యాలు చేసుకొని ప్రశాంతమైన మనస్సుతో కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా అగ్ని కార్యాలు చేస్తున్నారు కాబట్టే మన దేశమంతా బాగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా అగ్నికార్యం చేసేటువంటి శక్తి ఉండేటువంటి, అధికారం ఉండేటువంటి మహాత్ములైన అందరూ కూడా
ప్రతినిత్యము చిన్న అగ్ని కార్యం చేస్తే చాలా బాగుంటుంది. దాంతో అన్ని రోగాలు కూడా నాశనమైపోతాయి, పరిశుద్ధమవుతుంది. అది సైన్స్ ప్రకారం కూడా మనకు ప్రూవ్ చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆజ్యంతో వచ్చేటువంటి పొగలో వచ్చేటువంటి శక్తి అపరిమితమైనటువంటిది అని. అందుకని ఇక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు, మీరు అగ్నికారం చేసుకొని కూర్చున్నారని. అది చెప్పాల్సిన పని లేదు కదా. అది అంత మహిమ దానికి ఉండబట్టే కదా ఆయన మహానుభావుడు చెప్పాడు, పవిత్రమైన మీకు నేను ఎలాంటి కథను వినిపించాలి. మీరంతా పవిత్రంగా ఉన్నారు. ఆత్మ పవిత్రంగా ఉండే వాళ్ళకి మాత్రమే మహత్తరమైనటువంటి కథను వినిపించాలి. ఆత్మ క్షోభంగా ఉండిన వాళ్ళకి వినిపించకూడదు. క్షోభం అంటే దుఃఖం కాదు, విపరీతమైనటువంటి ఆలోచనలు పెట్టుకో ఉంటారు బుద్ధిలో. ఆత్మశుద్ధి లేనటువంటి వాళ్ళు, మనశ్శుద్ధి లేనటువంటి వాళ్ళు, ఇంద్రియ శుద్ధి లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వినరు సరిగా. వాళ్ళకి ప్రయోజనమేమి చెప్పి, మూర్ఖులకి చెప్పకూడదు అని చెప్తారు. మహత్తరమైనటువంటి విచారం ఇవంతా కూడా. మీరు అడుగుతున్నారు, మహాత్ములైన రాజులు కథలను చెప్పమంటారా? ఏ కథ చెప్పమంటారు చెప్పండి. లేదా మహర్షుల కథలు చెప్పమంటారా? లేదా ధర్మార్థాలతో కూడినటువంటి పుణ్య పురాణ కథలను చెప్పమంటారా అని అడిగాడు. ఏ కథ చెప్పాలో చెప్పండి, మీకు ఏది కావాలా? ఇది పెద్ద లైబ్రరీ. మహాత్ముడు ఆ లైబ్రరీ నుంచి ఏదైనా తీసుకొని చదవచ్చు మనం. ఆ మాట విని మునులందరూ ఎంతో సంతోషించారు. ఆయనతో, మునీంద్ర, మేము కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతాన్ని వినాలనుకుంటున్నాము. దాన్ని పూర్వం దేవతలు బ్రహ్మర్షులు పూజించారట. అది విచిత్రమైన పదాలతో నిండిన కథ, ఉత్తమ కథ, సూక్ష్మార్థాలతో నిండి ఉంది, న్యాయాలతో కూడి ఉంది, వేదార్థాలతో నిండి ఉంది, పుణ్యప్రదమై ఉంది, గ్రంథార్థాల్లో కూడి ఉంది, చక్కని పదాలతో నిండి ఉంది, శాస్త్ర విశేషాలతో నిండి ఉంది. దానిని వ్యాసమహర్షి పరమద్భుతంగా రాశారు. ఆ మహాభారతాన్ని జనమేజయుడు చేస్తున్న యాగ సందర్భంలో వైశంపాయన మహర్షి చక్కగా చెప్పాడట. అది చతుర్వేదాలలోని విశేషాలతో కూడింది. సంహితాం శ్రోతుమిచ్చామహ పుణ్యాం పాపభయాపహం. ఎంత అద్భుతంగా ఉంది. భారతము పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, పాప భయాలను పోగొడుతుంది. మనోహరంగా ఉంటుంది, వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వినే కొద్దీ మీరు ఒక్కపారి వినండి, మళ్ళీ మీరు వెళ్ళి దాన్నే వినండి, కొత్తగా ఉంటుంది. మీకు కొత్త విచారం తెలుస్తుంది. అది ఊట లాగా. ఎట్లా ఊట అంటే లోపల నుంచి వస్తుంది నీళ్లు, కొత్త కొత్త నీళ్లు, నిలిచిన నీళ్లు కాదండి. తీసే కొద్దీ కొత్త నీళ్ళు వస్తున్నాయి. అది ఏమిటో ఇంకొక రుచిగా ఉంటుంది నీళ్లు. మళ్ళీ నీళ్లకు ఒకే శబ్దం, ఒకే నీళ్ళు అయినప్పటికీ రుచిగా ఉంటుంది. మహాభారతం అటువంటిది. భారతాన్ని వినటం వల్ల సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అటువంటి పుణ్యకథను చెప్పండి, మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించారు. వినండి, నిద్రపోకండి. సూత మహర్షి శ్రీహరికి నమస్కరించి ఇలా అన్నాడు. ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తం సనాతనం. ఆది పురుషుడైన వాడికి నమస్కారము. ఆ ఆది పురుషుడే సర్వేశ్వరుడై ఉన్నాడు. ఆయనను స్తుతించిన తర్వాతే యజ్ఞాలలో హోమం చేస్తారు. ఆయననే ఆహ్వానం చేస్తారు. ఆయనే సత్యస్వరూపుడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ, వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై ఉన్నాడు. స్థూల సూక్ష్మ జగత్తులకు ఆయనే సృష్టిస్తాడు. చాలా పూర్వుడై ఉన్నాడు.
తరగనివాడై ఉన్నాడు, శుభరూపుడై ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, శ్రేష్ఠుడై ఉన్నాడు, దోషరహితుడై ఉన్నాడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేస్తాడు, చరాచర ప్రపంచానికి గురువై ఉన్నాడు. ఆ శ్రీహరికి నమస్కారం చేసి వ్యాస మహర్షి మనస్సు నుండి ఉద్భవించిన మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఇలా ప్రారంభించాడు. ఈ కథను ఈ భూమిపై చాలామంది కవులు పూర్వమే చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు, చెప్పబోతారు. ఇంకా చాలామంది ముందు 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 చెబుతారు. ఇదం తు త్రిషు లోకేషు మహత్ జ్ఞానం ప్రతిష్ఠితం. 3 లోకాలలోని విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠింపబడింది. అన్ని విజ్ఞానాలు దీంట్లో ఉంది. 3 లోకాలు. అందరూ దీన్ని విస్తారంగా చెప్పుకుంటారు, సంక్షేపంగా చెప్పుకుంటూ ఉన్నారు కూడా. ఒక చిత్ర రూపంగా చెప్తున్నారు. 5 వాల్యూమ్ 10 వాల్యూమ్ వేసేవాడు కూడా ఉన్నారు. మహాభారతం ఇంత చిన్న కథలో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. 30 పేజీల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. వింత వింతగా చేస్తున్నారు, వింత వింతగా ప్రదర్శనలు చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు, జానపద గీతల్లాగా పాడుతున్నారు, పాటలుగా పాడుకుంటున్నారు, కోలాటం వేసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి మహాభారతం మన జీవితంలో వినటం అనేది ఒక పెద్ద అదృష్టం మనకు. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకరించబడి ఉంది. దివ్య మానుష ఆచారాలతో నిండి ఉంది. విద్వాంసులకు ఇష్టమైన ఛందస్సులతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాసమహర్షి స్నానం చేసి పరిశుద్ధుడై హిమాలయ పర్వతంలోని ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. తపోనిష్టలో ధర్మనిష్టతో మహాభారత కథను చూశాడు. యోగదృష్టిలో చూశాడు. అటువంటి యోగదృష్టి వ్యాసుడికి, విష్ణువే కదా వ్యాసుడు, వేరే కాదు. అట్ట చూడబట్టే మనకి ఇవన్నీ దొరికాయి. వెనకల అయిపోయింది చూస్తారు, ముందు జరిగేది చూస్తారు. ఇక్కడ రెండూ కాకోకుండా విపరీతమైనటువంటి పైలోకాలది కూడా చూస్తూ ఉంటారు. దానికి దీనికి సమన్వయం. త్రికాలం, 3 కాలాలు, త్రికోణం. పైలోకాలది, ఇక్కడలో వెనకది, నిన్నటిది, రేపటిది. నిన్నటిది, రేపటిది, భవిష్యత్ జరగబోయేది. ఈ 3 కూడా త్రికాల జ్ఞానం. జరగబోయేది ఏమిటి అంటే రేపటిది అనవచ్చు, జరగబోయే కాలం అని. దానికి 3 దృష్టిని చూసేటువంటి మహానుభావుడు యోగ సమాధిలో ఉండి పూర్తిగా చూశాడు. సృష్టికి పూర్వం అంతా చీకటితో నిండి ఉంది, వెలుగే లేదు. అప్పుడు ఒక పెద్ద అండం పుట్టింది. అది ప్రజలను సృష్టించటానికే బీజం అయ్యింది. ఒక పెద్ద అండం, ఒక పెద్ద గుడ్డు పుట్టింది. ఆయనకి అట్లా అనిపిస్తూ ఉన్నది వ్యాస భగవానుడికి, తన యోగమాయతో, యోగ జ్ఞానంతో. యుగ ప్రారంభానికి ఆ దివ్య అండమే కారణము. పరమాత్ముడి సృష్టి అది. ఎవరో మనం అంటామా, విత్తు ముందు పుట్టిందా, చెట్టు ముందు పుట్టిందా? ఇది ఒక పెద్ద ఏదో లాజిక్గా మాట్లాడుతూ ఉంటాం మనం. చెట్టు ముందు పుట్టిందా, విత్తు ముందు? అండమే పుట్టింది ముందు. స్వామి కృప అది. ఆ సృష్టి వాడితోనే అవుతుంది కదా, ఎవరితో కాదు. దానిలోనే సత్యస్వరూపమైనది, జ్యోతిరూపమైనది, సనాతనమైనది అయినటువంటి బ్రహ్మము అంతర్యామి రూపంగా ప్రవేశించింది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావించటానికి శక్యం కానిది. మొట్టమొదటనే బ్రహ్మము లోపల పుట్టింది. అంతటా సమత్వం పొందినది, అవ్యక్తమైనది, సూక్ష్మమైనది, కారణమై ఉంది, సదాత్మకమై ఉంది. దాని నుంచే హిరణ్యగర్భుడు పుట్టాడు. ఆయనే ప్రథమంగా దేహాన్ని ధరించినవాడు, ప్రజలను పాలించే ప్రభువు.
తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు పుట్టారు. ఆ తర్వాత మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రచేతసుడు, దక్షుడు, 7 పుత్రులు పుట్టారు. తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఆ తర్వాత ఋషులకు తెలిసిన పురుషుడు పుట్టాడు. విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు పుట్టారు. చాలా ముఖ్యమైనది అని తెలుసుకోవాలి మనం. ఎట్లా పుట్టారు అంటే, ఈ అండం అక్కడి నుంచి పుట్టింది, బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు కూడా పుట్టారు. రాజర్షులు పుట్టారు. లోకసాక్షి కారులైనటువంటివి ఏమిటి? నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు, ఇవన్నీ పుట్టాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు మొదలైనవి అన్నీ క్రమంగా పుట్టుకొచ్చాయి. పూర్వం నుండి ఇప్పుడు కనిపించే ఈ జగత్తంతా మళ్ళీ యుగాంతంలో లయించిపోతుంది. ఇవన్నీ కనిపించేదంతా కూడా మళ్ళీ అంతా లయించిపోతుంది. మళ్ళీ క్రొత్త ఋతువు అంటే వసంత ఋతువుకు వచ్చేసరికి చెట్లు చిగురించడం కనిపిస్తాయి కదా మనకు. ఇప్పుడు పుట్టినటువంటి ఆకులన్నీ పోతాయి. ఇప్పుడు వసంత ఋతువు కనపడుతున్న అద్భుతంగా ఉంటాయి అవి చూడటానికి. అవి మళ్ళీ 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 కింద పడిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అలాగే యుగాల ప్రారంభంలో పూర్వయుగాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి మనకు. ఏవమేతదనాద్యంతం భూత సంహారకారకం అనాది నిధనం లోకే చక్రం సంపరివర్తతే. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణుల సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవతల సృష్టి 36,333 అని చెప్పబడ్డది. దివహపుత్రుడు, బృహద్బానుడు, చక్షుడు, ఆత్మ విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. ఈ పేర్లన్నీ పూర్వం సూర్యుడికి సంబంధించినవై చెప్పబడ్డాయి. వీరిలో రవి శ్రేష్ఠుడు, ఇతడే మహ్యుడు. ఈ రవి యొక్క పుత్రుడు ఈ దేవబ్రాష్టుడికి, అతడికి సుబ్రాట్టు పుట్టాడు. సుబ్రాట్టుకు పుట్టిన 3 కొడుకులు బాగా చదువుకున్నారు. అంటే ఈ సుబ్రాట్టుకు పుట్టినటువంటి 3 కొడుకులు బాగా తపస్సు చేసుకున్నారు, చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు. వారికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఆ 3 దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. వీరిలో దశజ్యోతికి 10,000 మంది పుత్రులు ఉన్నారు. అంటే వాళ్ళ సంకల్ప మాత్రంతో పుత్రులు. మనకు అనుకోవచ్చేం గాలికి పుట్టారా అని. సంకల్పంతోనే పుత్రులు పుడతారు వాళ్ళకి. అయోనిజులు అని కూడా చెప్తారు వాళ్ళకి. అంటే అందరూ పొట్ట నుంచి పుట్టరు, కొద్దిమంది మాత్రమే, సంకల్పానుసారంగా జరిగేటువంటిది. ఇంతమంది పుత్రులు వాళ్ళ ఇష్టం అంతే, కంటి నుంచే కూడా ఎట్లా పుడతారు. ఆ విధంగా ఆ శక్తి ఉండింది అప్పటికి. ఎట్లా ఉండిందంటే ఆకాశ మార్గంలో తానే వెళ్ళిపోయేవారు కూడా. అతడికి 10 రెట్లు అనగా శతజ్యోతికి 1,00,000 మంది పుత్రులు ఉన్నారు. పుత్రులు ఉంటే ఇంకొక అర్థం కూడా అవుతుంది, తర్వాత చెప్తాను మీకు. 1,00,000 మంది 20 లక్షలు 30 లక్షలు ఎట్ట పుట్టారు అది తర్వాత చెప్తాను. ఎవరైనా ఒక కవి ఒక శ్లోకం రాస్తే నాకు 30,000 మంది పుట్టారంటే అక్షరాలు అవి, తర్వాత చెప్తాను మీకు. అది దాని రహస్యం చెప్తా తర్వాత. అతడికి ఇంకా 10 రెట్లు అనగా సహస్ర జ్యోతికి 10 లక్షల మంది కొడుకులు ఉన్నారు. వారి నుండే ఈ కురు వంశం అవతరించింది, యదు వంశం అవతరించింది, భరత వంశం అవతరించింది, యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇంకా చాలా వంశాలు అవతరించాయి. అప్పుడే
ప్రాణుల ప్రాణాలు కూడా, సృష్టి పరంపర కూడా ఎంతో విస్తరించింది, అప్పుడప్పుడే పుట్టాయి. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ఈ సృష్టినంతా చూశాడు, ప్రాణుల నివాస స్థానాలను చూశాడు. ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞానంతో కూడిన యోగము, వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా కూడా వ్యాస మహర్షి చూశాడు దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితో.